ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి పంపివేశాను. వాక్యమయ్యున్న దేవునికి చేతులు ధ్యానించబడి హల్లెలూయా. మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం విన్నటువంటి మాటలు శరీర సంబంధమైన స్వస్థత. ఎంతమందిలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి బలహీనతలు మధ్యాహ్నం ప్రభు తీసేసాడు వాళ్ళకే తెలుసు. శరీర సంబంధమైన స్వస్థత. కానీ ఇప్పుడు ఈ వాక్యంలో మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన స్వస్థత. స్వస్థతలు రెండు రకాలు. శరీర సంబంధమైన స్వస్థత, దీనికి సువార్త యేసు ప్రభు వార్త. ఈ వార్త ద్వారా ఆ కుష్ఠరోగి బాగుపడ్డాడు. విశ్వాసము ద్వారా యేసు క్రీస్తుని గురించి విని ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కనికరాన్ని పొందాడు. స్వస్థపరచబడిన తర్వాత కొంతమంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళా ఈయన కనబడదు. పాస్టర్ గారు ఎక్కడన్నా కనిపిస్తే ఎలా ఉందో తమ్ముడు అంటే బాగున్నానయ్యా, ఆ రోజు ప్రార్థనకు వచ్చాను, మీరు ప్రార్థన చేశారు, నాకు స్వస్థత వచ్చిందయ్యా, ఇప్పుడు బాగున్నాను. మరి ఆరాధనకు రావచ్చు కదా, టైం లేదు పాస్టర్ గారు. కొంతమందికి ఏమో వీలు లేదండి. ఎన్ని వీళ్ళు ఉంటే ఒక వీలు పంచినోడికి మనకు ఉండేదే 2 వీళ్ళు. ఆరాధనకు రమ్మంటే వీలు లేదండి. మరి ఆరోగ్యం బాగలేనప్పుడు కనుక శరీర సంబంధమైన స్వస్థతని చాలామంది కోరుకుంటారు. నేను అనేక ప్రాంతాల్లో తిరుగుతుంటాను కదా, అంటే తిరిగిపోతుంది కాదు, దేవుని సేవ నిమిత్తం తిరుగుతుంటాను. అమ్మో పాస్టర్ గారు కూడా తిరిగిపోతారా అనుకోవాలి. కొంతమంది నన్ను పిలుస్తారు, పాస్టర్ గారు మా ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్పాలి. అలాగే డేట్ ఖాళీ ఉంటే ఇచ్చేస్తాను. నిజానికి ఈ తారీఖుల్లో నెల్లూరులో సభలు జరుగుతూ ఉంటాయి. ఈ సెలవు దినాల్లో మీటింగ్స్ పెడతారు. 15, 16, 17 తారీఖుల్లో. కానీ ఈ సంవత్సరం వర్షాల వల్ల గ్రౌండ్ ఇంకా నీడతోనే ఉంది. ఆ నీడ అలాగే ఉంది. వేయడం క్లీనర్కి ఏమన్నా ఆగిపోతాయి. అందువల్ల నేను ఖాళీగా లేను. ఈ డేటు ఇక్కడికి రాగలిగాను. ఇది చాలా పెద్ద రికమెండేషన్తో వచ్చిన డేట్.
నా కుమారుడితో మాట్లాడి అటు తర్వాత నాకు చెప్పి తప్పకుండా వెళ్ళాలి అని దీనికి సంబంధించినటువంటి వారు నెల్లూరు మందిరంలో ఉన్నారు. వాళ్ళ ద్వారా మళ్ళీ నాతో మాట్లాడి ఏది ఏమైనా మొత్తానికి తీసుకొని వచ్చి దేవుడు ఇక్కడికి వచ్చి పెట్టాడు. గ్రౌండ్లో నీళ్లు నింపాడు. ఈరోజు ఈ తేదీని ఖాళీగా పెట్టించాడు. ఇది రికమెండేషన్లు అని అన్నాను కదా, అసలు రికమెండేషన్ పాస్టర్ గారే దేవునితో మాట్లాడుతున్నారు. ఆయన డేట్లు రాసి పెట్టేసాడు ఆయన డైరీ. నేను కేవలం కూలివాడిని, పనివాడిని. ఆయన ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళేవాడిని. అందుకని నేను పనివాడిని కనుక దేవుని పని చేస్తేనే నాకు జీతం, దేవుని పని చేస్తేనే నాకు ఆరోగ్యం. కానీ ఆశ్చర్యం, ఈరోజు ఈ ప్రాంతంలో మీతో కూడా దేవుని ఆరాధించుకుని కృపనిచ్చాడు. కనుక మధ్యాహ్నం శరీర స్వస్థతల గురించి మనం దేవుడు చాలా మందిని స్వస్థపరిచాడు. ఇది మా విశ్వాసం. ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కొందరు వలే కాకుండా మిమ్మల్ని ఆయన బాగు చేశాడు. మీరు మరింతగా దేవుడిచ్చిన ఆరోగ్యంతో ఆయన్ని మహిమపరుస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న మాట, నీ శరీరాన్ని యాజకుడికి కనపరుచుకో. నువ్వు యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. చూడండి, దేవునికి ఉన్న ఆలోచన సంఘ క్షేమాన్ని గురించి దేవునికి ఉన్న ఆలోచన చూడండి. ఈ రోజుల్లో సువార్త ప్రకటిస్తున్నటువంటి వారికి కూడా ఈ ఆలోచన లేదు. సువార్త ప్రకటిస్తారా? లక్షల మంది వస్తారా? ఆ వచ్చినటువంటి వాళ్ళకి యేసు నల్లవర్, యేసు వల్లవర్, అంతే, అయిపోయింది సువార్త. ఇది మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఆ వచ్చినటువంటి లక్షల మందికి యేసు మంచోడు, నమ్ముకోండి, ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. తర్వాత మీటింగ్ అయిపోయింది. కానీ ఒక్కరన్నా రక్షించబడ్డారా? ఒక్క ఆత్మ రక్షించబడిందా? ఒక్కరు బాప్తిసం పొందుతారా? వేల మంది వస్తున్నారు ప్రార్థనలకి, ఒక్కరు బాప్తిసం పొందేరా? ఎవరో ఒకరు మాకు బాప్తిసం ఇవ్వండి అని చెప్పని ఆ గ్రౌండ్లో ఒక అతను చెయ్యెత్తితే, సారి తమ్ముడు నా సూటు బూటు మునికి పోతే నేను బాప్తిసం ఇవ్వలేదు, స్వార్థ మాత్రమే చెప్తాను. మరి ఆ సభలకి దేవుడు మాకు జయమిచ్చాడు అని ఎలా చెప్పగలరు? ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకములో పండుగ. మీటింగ్స్ జరిగిన తర్వాత ఒక్కరన్నా బాప్తిసం పొందాలి. సంఘానికి వచ్చిన ఆ క్షేమాధారం దేవుడికి తెలుసు కనుక, సంఘం ఆయన శరీరం కనుక, సంఘము కొరికే తను తాను సమర్పించుకున్నాడు కనుక, సంఘం అంటే ఆయన శరీరం అనేది కనుక ఆయనకి తెలుసు. అందుకనే ఏమంటాడు తెలుసా? రక్షించబడ్డాడు, శరీర స్వస్థత నీకు అనుగ్రహించబడింది. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని కృప. కానీ నువ్వు చేయవలసింది ఇంకొకటి ఉంది. అదేమిటంటే, నువ్వు తిన్నగా నా మందిరానికి వెళ్ళాలి. ఆమె బాగా గమనించండి, ప్రతి మాట మనకు చాలా ఉపయోగపడుతుంది. నువ్వు నా మందిరానికి వెళ్ళు. మందిరంలో ఎవరుంటారు?
చెప్పండి ఏం పర్వాలేదు. మన అందరి ఒకే కుటుంబస్తులు. మన పాస్టర్ గారు వేరు కాదు, మీరు వేరు కాదు. దేవుడు మీరు, దేవుడు పాస్టర్ గారికి ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు మీరు. ఆమె ఎక్కడికి పంపిస్తున్నాడు? మందిరానికి. మందిరంలో ఎవరు ఉంటారు? యాజకుడు ఉంటాడు కదా. ఓకే, ఇప్పుడు ఆ కుష్టి వ్యాధి వాడు ఏ టైంలో మందిరానికి వస్తాడో వాడికే తెలియదు. కానీ ఏ టైంలో మందిరానికి వచ్చినా మందిరంలో యాజకుడు ఉంటాడు. ఆదివారం తలుపులు వేసుకుని వెళ్ళిపోవడం, యాజకుడు ఉంటాడు. తెల్లవారుజామున ప్రార్థన జరుగుతుందా? తెల్లవారుజామున ప్రార్థన జరుగుతుంది కదా. మళ్ళా ఉదయకాలం ప్రార్థన ఉంది కదా. తెల్లవారుజామున స్తోత్ర బలి ఉంది కదా. మళ్ళా మధ్యాహ్నం ప్రార్థన ఉంది కదా. కొంచెం సమయం దొరికినా కానీ మళ్ళా ప్రార్థన ఉంది కదా. ఏమండి, ఆయన మందిరంలో సేవకులు నిలిచి నిరంతరము స్తుతి చెల్లిస్తూనే ఉంటారు. హల్లెలూయా. యేసు ప్రభు ఆ కుష్టి రోగి వాడిని యాజకుడు దగ్గరికి పంపించాడు. మన దృష్టిలో యాజకులు చాలా మందిని మనం చూసుంటాం. కానీ దేవుని చేత ఏర్పరచబడిన యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు గుండెల్లో సంఘానికి వచ్చినటువంటి భారం, సంఘానికి వచ్చిన బాధ్యత. ఎందుకని చెప్పాలంటే పాత నిబంధనలో మనం చదివినప్పుడు ప్రత్యక్ష గుడారానికి యాజకుడిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ యాజకుడికి ఒక వస్త్రాన్ని ఇస్తాడు. అది యాజకత్వం చేసేటప్పుడు అది యాజకుని వస్త్రాలు. వాటి మీద ఒక విధాన పథకం, ఈ గుండె మీద ఒక విధాన పథకం, ఈ భుజం మీద గుర్తుగా ఉంటుంది, గుండె మీద ఉంటుంది. ఇవి దేనికి అర్థము? ఆ విధాన పథకంలో ఇటు 6 రత్నాలు, 6 రాళ్ళు, ఇటు 6 రాళ్ళు, మొత్తం 12 రాళ్లతో పొదిగించబడిన విధాన పథకంలోకి ఈ భుజం మీద 6 రాళ్ళు, ఈ భుజం మీద 6 రాళ్ళు, యాజకుని భుజాల మీద, యాజకుని గుండె మీద. ఈ రాళ్ళు ఇటు 12, ఇటు 6, 12. ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని చెప్పాలంటే 12 గోత్రాల ఇశ్రాయేలులకి సాదృశ్యంగా ఉన్నాయి. ఆమె ఆ రోజుల్లో యాజకుడు ఈ 12 గోత్రాల ఇశ్రాయేలుని గుండె మీద పెట్టుకొని భరించాలి, భుజం మీద పెట్టుకుని మోయాలి. ఏడు సంఘ బాధ్యత, సంఘానికి వచ్చినటువంటి ఒక దర్శనం. ప్రత్యక్ష గుడారములో సేవ చేసే యాజకుల్ని దేవుడు ఆ విధంగా ఏర్పరచుకున్నాడు. మోషే ద్వారా మోషే పాడెము వెలుపల నిలబడి ఏమంటాడో తెలుసా? యెహోవా పక్షమున ఉన్నవాళ్ళు ఎవరో నా వద్దకు రండి. అప్పటికే ఆ పాడెములో, ఇశ్రాయేలీయుల పాడెములో ఒక ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆ ఆరాధన పేరేంటంటే బంగారు తోడ ఆరాధన. ఏంటి, ఒక పశువుని భుజం మీద పెట్టుకొని ఆరాధన చేస్తుంటారు, నాట్యం ఆడుతూ, వావి వర్షం లేకుండా. మోషేతో కొండ మీద దేవుడు మాట్లాడుతూ మోషేతో అంటాడు, మోషే నీ ప్రజలు చెడిపోతున్నారు, నువ్వు కొండ దిగి అర్జెంటుగా వెళ్ళాలి.
వెళ్ళినప్పుడు చూస్తాను. చూసినప్పుడు వాళ్ళ చెవుల్లో, ముక్కుల్లో, కాళ్ళల్లో ఉన్నటువంటి బంగారం అంతా తీసి అగ్నిలో ఇస్తే ఒక దూడ ఒక పశువు ఆకారంగా వస్తే అప్పటి వరకు నడిపించినటువంటి దేవునిని విడిచి ఈ దూడ మనల్ని ఐగుప్తులో నుంచి నడిపించిన దేవుడు అని పని భుజం మీద పెట్టుకొని ఎగురుతుంటారు. కానీ ఆ సేవకుడు పాడెంలోనికి వెళ్ళాడు. పాడెము వెలుపల నిలబడి బిగ్గరగా కేక వేస్తాడు, యెహోవా పక్షమున ఉన్నవాళ్ళెవరో నా యుద్ధకు రండి. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల ప్రజలు తిరణాలు చేస్తానంటే ఒకే ఒక గోత్రం సేవకుని స్వరం లేవీ గోత్రానికి మాత్రమే వినపడతారు. లేవీలు మాత్రమే మోషేకి ప్రక్కన నిలబడతారు, యెహోవా పక్షాన నిలబడతారు. వారి మందసమును మోసే యాజకులు. ఆమె వారి యోర్దాను నదిలో నిలిచి ప్రజల్ని ఆవలికి తీసుకుని వెళ్ళినటువంటి వారు. బాగా గమనించండి. అంటే అర్థం ఏంటంటే యోర్దాన్ని దాటాలి, వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి. ప్రజలందరూ యువతలే ఆగిపోతారు. యెహోషువ దేవుని సన్నిధిలో మొరపెడతాడు. దేవుడు అంటాడు, యెహోషువ మందసమున మోసే యాజకులు ఉన్నారా? ఉన్నారయ్యా. వాళ్ళ భుజం మీద మందసం ఉందా? ఉంది ప్రభు. మొట్టమొదట ఈ యోర్దానులో యాజకుల్ని అడుగు పెట్టను. ఆమె కొంతమంది ఏమంటున్నారు తెలుసు, నేను కొంతమందిని కలిసినప్పుడు ఏమంటే మీరు సంఘంలో కాపరి కదా, మరి ఆ సంఘాన్ని విడిచిపెట్టి మీరు ఇక్కడ సేవ చేస్తున్నారేంటి అని ఒక పాస్టర్ని అడిగి, అతను అంటాడు, ఆ చర్చిలో ఉన్నప్పుడు నాకు జీతం చాలేదండి, అందుకని వీళ్ళు 1,25,000 ఇస్తానన్నారండి, మా పిల్లలు కూడా మంచి కాలేజీలో చదివిస్తానన్నారు, అందుకని దాన్ని విడిచి ఇక్కడికి వచ్చేసానండి. ఇప్పుడు కారు ఉందండి, ఆ చర్చి వాళ్ళు కారు తీర్చారండి, మంచి కాటేజ్ అండి, ఇల్లు అండి, ఏసీ రూమ్ అండి, 1,50,000 అడిగినా ఇస్తానన్నారండి, ఇక్కడ సేవ చేస్తున్నానండి. మరి వాడు సంగతి ఏంటి? ఆ ఆడతనకేం పనండి, వాడుతనకేం పనండి ఏంటి? ఒక సేవకుడు నాతో అన్నమాట. కానీ దేవుని చేత ఏర్పరచబడిన సేవకుడి భుజం మీద బల సూచికమైన మందసం ఉంటారు. ఆ మందసం భుజం మీద పెట్టుకొని యోర్దానులోనికి దిగారు. అంటే ప్రాణాన్ని తెగించి, ఆ యాజకులు ప్రాణాన్ని తెగించి యోర్దానులో అడుగుపెట్టారు. యోర్దానులో కాలు జారితే మృత సముద్రములో శవం తేలుతుంది. మృత సముద్రానికి కనెక్షన్, అక్కడికి వెళతాడు వీడు సచ్చి. కానీ దేవుడు అంటున్నాడు, ప్రతిష్ఠించబడిన యాజకులు సంఘ క్షేమాభివృద్ధిని కోరుకుని సేవకుల్ని మొదట యోర్దానులో దిగండి. వాళ్ళు ఎప్పుడైతే అడుగు పెడతారో యోర్దాను ఆగిపోద్ది. ఆమె ఏకరాశిగా నిలబడిపోద్ది. యెహోషువ అంటాడు, యోర్దాను ఇప్పటి వరకు మమ్మల్ని భయపెట్టావు కదా, ఏమైంది నీకు? ఏమైందా? ఆ పాస్టర్లు ఈ పాస్టర్లు అడుగు పెడితే వాళ్ళ సంగతి నేను తెలుసుకునేవాడు. కానీ వీళ్ళెవరో తెలుసా?
ప్రతిష్ఠించుకున్నవారు, ప్రతిష్ఠత వస్త్రములు ధరించినవారు, సిలువను భుజం మీద మోస్తున్నటువంటి వారు, వారి సిలువెత్తుకొని యేసుని వెంబడిస్తున్నవారు. కనుక బలసూచకమైన మందసం వారి భుజం మీద ఉంది. వారిని నేను ఎదుర్కోగలనా? వారు దేవుని సేవకుల వాళ్ళు. దేవుని సేవ కొరకు ప్రాణ ఆత్మ శరీరాలను ప్రతిష్ఠించుకున్నవారు. నేను వాడికి ఎదుర్కోవాలి. ఎందుకో తెలుసా? సంఘము కొరకు ఆ యాజకులు ప్రాణాన్ని తెగించి యోర్దాను నడి మధ్యలో నిలబడ్డారు. సంఘమంతా అవతలికి వెళ్ళిపోయి అప్పుడు యాజకులు దాటారు. అప్పటి వరకు యోర్దానులోనే నిలబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుల్లో సువార్త సువార్త, కానీ ఈ రోజుల్లో సువార్త కాలము అయిపోయింది. సువార్త ప్రకటింపబడిపోయింది. దేశాలు కుగ్రామాల్లో కూడా సువార్త వెళ్ళిపోయింది. సువార్త కాలము ముగించబడింది. అయితే ఇప్పుడు సంపూర్ణ సువార్త కాలం ప్రారంభించబడింది. ఆమేన్. ఫుల్ గాస్పెల్, యేసుక్రీస్తుని పూర్తిగా సంఘానికి తెలియపరిచి ప్రతిష్ఠించబడి ఆత్మచేత నింపబడిన యాజకుడు కావాలి. అంతేగాని ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడు కాదు. సంఘము కొరకు యేసుక్రీస్తే ప్రతిష్ఠించుకున్నాడు. అందుకని నేను పాడుకునే ఆ పాటలో ఒక చరణం ఉంది, నాకు చాలా ఇష్టం. ఆ చరణం నన్ను సేవలో ఈ రోజు వరకు నిలబెట్టింది. అది నేను పాడుకున్న పాటే, కానీ ఆ చరణం నన్ను ఈరోజు ప్రభు కొరకు బ్రతికే అవకాశం ఇచ్చింది. ఆమేన్. సంఘక్షేమమే నా ప్రాణ నీ ప్రేమే నీ ప్రేమే ఆవరించే సమయోచితమైన ఈ కృపయే నన్ను నజరేయుడా నా యేసయ్యా,
అనే పాట రికార్డింగ్ చేయాలి. టీం అంతా బయలుదేరి చెన్నైకి వెళుతాం. వెళ్ళేటప్పుడు మధ్యలో నెల్లూరులో దిగి మా పాస్టమ్మ గారికి ఆరోగ్యం బాగలేకపోతే చూసి పలకరించి ప్రార్థన చేసి నేను రికార్డింగ్కి వెళ్తున్నాను, ఎస్ఎన్ గారితో మాట్లాడి త్వరగా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళాను. ఆ రాత్రి ఉదయాన్నే రికార్డింగ్కి బయలుదేరాను, స్టూడియోకి బయలుదేరేటప్పుడు కొంచెం నెల రోజులు విష జ్వరంతో ఉన్నటువంటి సేవకురాలు ఆ రాత్రి తెల్లవారుజామున ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. నా కుమార్తె ఫోన్ చేసి, నాన్న అమ్మ కేసీ దగ్గరికి వెళ్ళిపోయింది నాన్న. అవునా అమ్మ, సరే ధైర్యంగా ఉండండి, నేను బయలుదేరి వచ్చేస్తాను. కేసన్ గారితో చెప్పిన తర్వాత సరే ఈరోజు రికార్డింగ్ క్యాన్సిల్ చేసుకుందాం, బయలుదేరి వెళదాం అని చెప్పని హడావుడిగా నేను నవజీవన్ ఎక్స్ప్రెస్ చెన్నై నుండి అహ్మదాబాద్ ఆ ట్రైన్లో బయలుదేరి నెల్లూరుకు వస్తాను. మొత్తానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మీకు అవసరమయ్యే మాటలు చెప్తాను. నేను వచ్చిన వెంటనే ఎస్ఎన్ గారు వచ్చారు, ప్రార్థన జరిగింది, సమాధి కార్యక్రమం అయిపోయింది. ఆ రోజు సాయంకాలమే మళ్ళా బయలుదేరు అన్నాడు. సంఘం అంతా ఎస్ఎన్ గారిని పట్టుకొని ఏడ్చి అలా ఇప్పుడే కదా వచ్చారు, సమాధి అయిపోయింది కదా, పిల్లలు ఏడుస్తున్నారు, ఈ రాత్రికి ఫాస్ట్గా ఇక్కడ ఉంచి ఉదయాన్నే మేము పంపిస్తామన్న చెన్నైకి. అవునా, సరే మీ ఇష్టం అన్నాడు. నేనన్నాను, అన్న నేను కూడా మీతో పాటే వస్తాను. ఎందుకని చెప్పానంటే దేవుని పని, సేవకుని మాట. నా పరిస్థితి ఎలా ఉన్నా అది దేవునికి తెలుసు, కానీ సేవకుడు అన్నాడు బయలుదేరని. ఆ మాట కట్టుబడి బయలుదేరేటప్పుడు మరలా ఉదయం నువ్వు మేము వెళ్ళిపోతున్నాం. ఆ రోజు మరుసటి రోజు ఉదయాన్నే మరలా చెన్నై వెళ్ళి ఈ నజరేయుడా నా యేసయ్య అన్నటువంటి పాట రికార్డింగ్ చేసి గుడారాల పండుగలో రిలీజింగ్ దాన్ని సిద్ధపరిచి నేను నెల్లూరుకు వచ్చాను. ప్రతి పాటకి ప్రభు నాకు ఇచ్చినటువంటి జీవితంలో ఏదో ఒక చిన్న సాక్షి. అటు తర్వాత నేను చాలా దిగులు పడిపోయి ఇంకా నేను ఒంటరిగా ఎలా సేవ చేయగలను అని చెప్పాలి. దిగులు పడిన సమయంలో ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు, సంఘమంతా కన్నీరు విడుస్తున్నారు. ఆ సమయంలో దేవుడు నాకు ఈ చరణాన్ని జ్ఞాపకం చేశాడు. ఏదా నువ్వు ఆ రోజు పాడేవు కదా ఒక పాట, జ్ఞాపకం ఉందా? నాకు జ్ఞాపకం లేదు ప్రభు. సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోగలం? ఎందుకలా దిగులు పడుతున్నా? ఒక 30 సంవత్సరాలు నీతో కూడా కాపురం చేసిన నీ భార్య చనిపోతే నీ భార్య కొరకు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఇంతమందిని నీ చేతికి అప్పగిస్తే మరి వాళ్ళ పరిస్థితులు ఏమిటి? నువ్వు పాడిన పాటని ఒకసారి జ్ఞాపకం చేసు. ఆ రోజుల్లో పాడేవి కదా, సంఘ క్షేమమే నా ప్రాణమని అని ఆ పాట నా చెవుడికి వినబడతా ఉంది. ఆ పాట విన్న తర్వాత నేను చేతులెత్తి ప్రభా నన్ను క్షమించమని అడిగి ఈ రోజు వరకు ఆయన కృప చేత నిలబడి ఉన్నా. ఒకవేళ ఆ రోజు నా దేవుని సేవని నేను విడిచిపెట్టుంటే నేను నా పిల్లలు
లోకంలో కలిసిపోయి ఉండేవాడు మేము దేవుడు